శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026వ సంవత్సరం కూడా 2025 మాదిరిగా ప్రవర్తిస్తుంది. గోచారంలో గ్రహ సంచారాల్లో మార్చి నెల చాలా ప్రమాదకరమైనటువంటి నెల. 4-5 గ్రహాలు మకరంలో కుంభంలో సంచారం చేయడము, అలాగే మిథున రాశి వారికి ఆ యొక్క స్థానాలు అష్టమ నవమ స్థానాలు అవ్వడము, విశేషంగా ఏవైనా ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. మకరంలో గ్రహ సంచారాలు లేకుండా కుంభంలో గనక ఈ యొక్క గ్రహ సంచారాలు శుక్రుడు కానీ, కుజుడు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ గ్రహ సంచారాలు చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి బుధుడు రాష్ట్రాధిపతి. సౌమ్య గుణోపేతం తంబుదం ప్రణమామ్యహం అంటారు. అంటే బుధ సంబంధితమైనటువంటి రాశి కాబట్టి చాలా సౌమ్యంగా ఉంటారు, కాబట్టి వ్యాపార సంబంధిత వ్యాపార దక్షత కలిగి ఉంటారు, కాబట్టి వ్యాపారానికి సంబంధించి ప్రమాదం జరగవచ్చు. ఏవైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇబ్బందులు కలగవచ్చు. ఈ మార్చి నెలలో మాత్రమే. ఆ తర్వాతకంతా కూడా చూసుకుంటే మిథున రాశి వారికి లగ్నాత్ అంటే వారి యొక్క మిథునంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుంది. తర్వాతకి ద్వితీయంలోకి అంటే కర్కాటకంలోకి, తృతీయం అంటే సింహంలోకి, అలాగే చతుర్థం అంటే కన్యలోకి, అలాగే పంచమ స్థానం అంటే తులారాశిలోకి ప్రవేశించడం ఆ తర్వాత సంవత్సరంలో. సో ఓవరాల్గా చూసుకుంటే గురు అనేటువంటి వాడు యోగించేది ఎవరికయ్యా అంటే విద్యార్థులకి, ఎంప్లాయీస్కి. కాబట్టి విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే ఉంటారో వారికి కేవలం ఫిబ్రవరి, మార్చి వరకు మాత్రమే చాలా యోగిస్తుంది. నూతనంగా వివాహాలు చేసుకోవాలన్నా, ఏవైనా సంతానం కోసం ప్రయత్నించాలన్నా ప్రథమార్థమిక లాభించదు. ద్వితీయార్థానికి వచ్చేసరికి ద్వితీయార్థంలో కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎటువంటి లాభము ఉండదు. అలా కాకుండా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ తర్వాతకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో కాస్త ఉపశమన కాలంగా ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు, ఉద్యోగస్తులు, గృహిణులు కూడా, అలాగే చేతి వృత్తులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని చిన్నకారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క నెలలో, ఈ యొక్క సంవత్సరంలో విశేషంగా ప్రథమార్థము, ద్వితీయార్థము చూసుకుంటే ప్రథమార్థంలో 3 నెలలు బాగుంటుంది, ద్వితీయార్థంలో కూడా 3 నెలలు బాగుంటుంది. కాబట్టి వ్యాపారస్తులకి నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ కొన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులు ఉంటారు. అవి కంప్లీట్గా విదేశాలకు సంబంధించి అక్కడ జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ వ్యాపారం అనేటువంటిది ఉంటుంది. అలాగే కొన్ని వాతావరణ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులు ఉంటారు. అంటే ధాన్యపు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, ఆయిల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, అలాగే పత్తి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరు రైతుల నుండి తీసుకునేటువంటి ధరలు, రైతులకు సరైనటువంటి వసతులు ఇవ్వడము, రైతులు కానీ పంట బాగా పండించారు అనంటే ఆ సంవత్సరం వీరందరికీ బాగుంటుంది. అందుకే అంటారు రైతే రాజు అని. ఈ రైతులు గనక పంట సరిగ్గా పండించకపోయినా, ఏవైనా ఇబ్బందులు పడ్డా ఖచ్చితంగా ఆ ప్రభావము అవి అమ్మేటువంటి వ్యాపారస్తుల మీద చాలా మెండుగా పడుతుంది. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అని అంటారు. అంటే నువ్వు గెలువు, నన్ను గెలిపించు అనేటువంటి సిచ్యువేషన్. సో వీలైనంత వరకు ఎవరైనా సరే అంటే కొంచెం తెలియక, వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేట్ లేక పక్కన వాడు ఒక పంట వేస్తున్నాడు నేనదే వేస్తా అంటే ఎవరైనా తెలిసిన వ్యాపారస్తులు ఉంటే అలా కాదురా బాబు, వారికి పురుగు వస్తే నీకు వచ్చింది కాబట్టి నీకు ఒక ఎకరం ఉంటే 4 భాగాలు చేయి. ఒక భాగం అనేటువంటిది కనుక నీకు పంట ఇబ్బంది అయినా మిగిలిన 3 భాగాలలో ఇబ్బంది లేకుండా లాభపడతావు. ఈ విధంగా మనము పంటని వాళ్ళతో పండించడము, దానికి సహాయం చేయడం చేస్తే ఖచ్చితంగా ఆ పరమైన వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అద్భుతంగా ఉంటారు. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి సంబంధించి, మళ్ళీ నేను చెప్పేది వాళ్ళ పర్సనల్ జాతకంలో ఉన్న గ్రహ సంచారాలు వేరు, గోచారంలో మాత్రము చాలా బాగా ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో, అలాగే ఆశ్వీజ మాసంలో, అలాగే ఈ యొక్క కార్తీక మాసానికి వచ్చేసరికి విశేషమైనటువంటి మంచి సంబంధాలు కుదరడము, తర్వాతకి వివాహం కూడా చేసుకునేదానికి యోగ్యంగా ఉంది. అయితే మరి గురు తిరోగమనంలో మిథునంలో ఉన్నంత కాలం ఓకే, తర్వాతకి 2వ స్థానం మంచిది కాదు, 3వ స్థానం మంచిది కాదు, 4వ స్థానం మంచిది కాదు, 5వ స్థానం మంచిదండి,
మరి మిథున రాశి వారికి 5వ స్థానం అంటే ఈ సంవత్సరం అంతా అసలు పంచమ స్థానంలోకి గురుగ్రహ సంచారం అనేటువంటిది లేదు కదా అని అంటూ ఉంటారు. కరెక్టే. కానీ వీరికి సంబంధించి ఏవైనా ప్రయత్నాలు ద్వితీయంలో ఉన్నప్పుడే ప్రారంభించేయండి. మనము తిరుపతికి వెళ్తున్నాం అనుకోండి. ఆ మంచి సమయం చూసి బయలుదేరాలి. రాహుకాలం ఎప్పుడుంది అనేది చూసి రాహుకాలం రాకముందే మనం బయలుదేరుతాం. మార్గమధ్యంలోకి వెళ్ళిన తర్వాతకి రాహుకాలం వస్తే ఆగుతారా? ఒకవేళ మార్గమధ్యంలో యమగండం వస్తే ఆగుతారా? వర్జం వస్తే ఆగుతారా? లేదు కదా! ప్రయాణించేటప్పుడు మాత్రమే. కాబట్టే ఈ ఎవరికైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో పిల్లలు, ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని, ఫిబ్రవరి నెల ఆఖరులోపే వీలైనంత వరకు ఒక తెల్లటి కర్చీఫ్‌ని పసుపు నీళ్లలో ముంచి, పిండి, పరిచి దాంట్లో 11 పిరికెళ్ళ బియ్యం పోసి, రూ. 11 నాణెములు వేసి, ఏ నాణెములైనా 11 నాణెములు వేసి, పసుపు, కుంకుమ వేసి, ముడుపుగా గణపతికి కట్టి, ఇప్పటి నుంచి మేము ప్రారంభిస్తాము, ప్రయత్నం చేస్తాము, ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తాము. మధ్యలో గురుబలం లోపించినా ఈ పిల్లవాడికి, ఈ పాపకి వివాహం జరగాలి అని సంతానం పెట్టుకోండి. వివాహమైన తర్వాతకి వాళ్ళ యొక్క వివాహ దుస్తులతో మీకే దేవుడికైతే మొక్కారో ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ హుండీలో వేసేయండి, సరిపోతుంది. ఇలా చేయడం వల్ల వివాహం జరుగుతుంది. కాబట్టి అలా కాదండి, మేము ఇలాంటివి ఏం పట్టించుకోమండి, మార్చి, ఏప్రిల్, మే ఎప్పుడంటే అప్పుడు చూసేస్తాం. మేము మొన్న జరిగిన 3 అలలో కూడా మేము వివాహ సంబంధాలు చూసాము, పెళ్లి చూపులు కూడా చూసామనంటే గురు శుక్ర మౌఢ్యములు ఎట్టి పరిస్థితుల్లో వివాహాన్ని యోగించదు. అలా కుదిరిన సంబంధాలు డైవర్స్ కూడా అవుతాయి. కాబట్టి మంచి కోరే చెబుతున్నాం కాబట్టి వింటే మంచిది. ఇక ఎవరైతే సరే వివాహం గురించి చెప్పారు, బాగానే ఉంది. వివాహమైన తర్వాత విషయం ఏంటి అనంటే, వివాహం తర్వాతకి భార్యాభర్తలు విశేషమైనటువంటి గొడవలు, చికాకులతోని కొట్టుకొని డైవర్సుల దాకా వెళ్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో గ్రహస్థితుల్లో భాగంగా సప్తమంలో గనక శుక్రగ్రహ సంచారం ఉంటే, ఆ సప్తమంలో ఉన్న గురుడు గనక నీచపట్టి ఉంటే ఖచ్చితంగా డైవర్స్ అవుతుంది. అలా కాకుండా శుక్రుడు ఎక్కడెక్కడ లాభిస్తాడో జాతకంలో చూసుకొని అలా ఉంటే ఓకే. లేదంటే కుంభ వివాహము, అర్క వివాహము చేసుకొని లేదా కదలి వివాహం చేసుకున్న తర్వాతకే వివాహానికి వెళ్తే మంచిది. అలా లేని వాళ్ళు శుక్రగ్రహానికి సంబంధించి సంపూర్ణమైనటువంటి సంఖ్య జపం చేయించడము, హోమం చేయించడం వలన ఈ డైవర్స్‌లు, గొడవలు కాకుండా ఉంటాయి. అలా కాదండి, మేము ఎలా అయినా సరే కోర్ట్‌లో తేల్చుకుంటామనంటే ఖచ్చితంగా డైవర్స్ అవుతుంది. డైవర్స్ ఇచ్చే సమయానికి అయ్యో! నేను అనవసరంగా డైవర్స్‌కొచ్చానే, అయ్యో! నేను వీరితో కలిసుందాం అనుకుంటున్నానే, ఇక ఇంత తిప్పలు పెట్టి ఇప్పుడు వాళ్ళతో జీవితాంతం కలిసి ఉండడం కష్టం అనేటువంటి ఒక రిగ్రెట్‌తోని చాలామంది డైవర్సులు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే విశేషంగా రైతులు ఎవరైతే ఉంటారో వారు కూడా ముందుగానే చెప్పుకున్నాం, కుజగ్రహ సంబంధితమైనటువంటి వాటికి సంబంధించి రైతులందరూ కూడా మీ యొక్క పంటలు, పొలాలు వాటికి సంబంధించిన పనులు చూసుకోండి. ఎంత దారుణమైన సిట్యుయేషన్‌లో 2025 సంవత్సరం అంటే పదుల సంఖ్యలో ఎకరాలున్నా వారి పంట చేతికి రాక, వాటికి పెట్టిన పెట్టుబడికి అప్పులు తెచ్చి, ఆ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితుల్లో పాపం రైతు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2026 కూడా అలాంటి సిట్యుయేషన్స్ చాలా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో, రాజకీయపరమైనటువంటి లాభం కావాలి అనుకుంటూ ఉన్నారో, రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఇది చెబుతున్నాను గదా! నా దగ్గర చేసుకోమని నేను మీకే కాదండి ఎవ్వరికీ చెప్పను. నా ఉద్దేశ్యం ఒకటే, మీరెక్కడన్నా చేయించుకోండి. పద్ధతిగా త్రూ ప్రాపర్ ఛానల్ ఆ యాగం చేసుకొని రాజకీయంలోకి ప్రవేశించండి. చాలామందికి ప్రత్యక్ష రాజకీయాలు అనుకూలంగా ఉండవు. పరోక్ష రాజకీయాలుంటాయి. అంటే వారు కింగ్ మేకర్స్‌గా బావుంటారు తప్ప వాళ్ళు కింగ్‌గా ఉండడం అయితే జరగదు. కింగ్ మేకర్ ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, ఈసారి ఇతను కాకపోతే ఇంకోసారి ఇంకొకడిని పెట్టైనా సరే మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఈ పరమైనటువంటి విషయాల్లో విశేషంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే. డీటెయిల్డ్‌గా మీకు జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈ 2026వ సంవత్సరంలో రూ. 2,511 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఒక రోజు సమయం పడుతుంది. దయచేసి కాస్త మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఇచ్చిన తర్వాతకి మాకు టైం ఇవ్వండి. ఉన్నటువంటి రష్ అందరూ ఒక్కొక్కళ్ళది క్లియర్ చేసుకుంటూ రావడానికి సమయం పట్టొచ్చు. అలాగే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదో మేము ఇప్పుడు చెప్పేటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇంకా ఏవి కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక అందరికీ సంబంధించి ఓవరాల్‌గా ఈ యొక్క
మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా చెప్పాలనంటే చాలా పర్ఫెక్ట్‌గా ప్రశాంతంగా ఉంది. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడితే సరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.